నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి. అయితే ఇది 8వ తారీఖున వీడియో అండి. ఏమైందంటే 7వ తారీఖు వరకు పెట్టాను కదా వీడియోలు. ఆ వివరాలన్నీ నేను ముందుకి చెప్తాను. ఇంకోండి అన్నం ముట్టేస్తున్నారు జార్జి వాళ్ళ అమ్మాయికి అండి. అయితే 7వ తారీఖుని విజయ్ కోసం ప్రార్థన చేయించానని చెప్పాను కదా, తర్వాత రోజు వీడియో అండి ఇది. అంకుల్ గారు ప్రేయర్ చేసేసాక తర్వాత పెడతారు. చిన్నది పెట్టండి, చిన్నది స్క్రీన్ పెట్టండి. ఛార్జింగ్ సార్ ముందు కంపెనీ పెట్టండి. పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి బాగుంటారు. నవ్వుతుంది పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, తర్వాత జాజీ వాళ్ళ అమ్మ, తర్వాత ఇంక జాజీ వాళ్ళ ఆవిడ పాపకు అన్నం పెట్టాక నేను అంకుల్ గారు కూడా పెట్టాము. తనకు ప్రేయర్ చేయించేసి భోజనం పెట్టేశాక అప్పుడు ఏం పట్టుకుంటుందని సరదాగా వాళ్ళ నాన్న అవన్నీ పెట్టాడండి. అందులో ఫస్ట్ బైబిల్ ముట్టుకుంది, జరగలేకపోయింది కొంచెం. తర్వాత ఎలాగో మొత్తానికి బైబిల్ మీద చెయ్యేసింది. తర్వాత డబ్బులు ఎగురుతుంటే డబ్బులు ముట్టుకుందండి. ఇంకా తర్వాత అన్నము పెన్ను అలా ముట్టుకుంది. అవన్నీ మీరు వీడియోలో చూడొచ్చు. తర్వాత ఏంటంటే నేను పాన్ కార్డు కోసం చెప్దామనే ఉద్దేశంతో ఇవన్నీ నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎన్ని రోజులు నేను వీడియో ఎందుకు పెట్టలేదో చెప్తానండి. ఏమైందంటే 7వ తారీఖుని ప్రేయర్కి వెళ్ళి వచ్చేసాక నైటు వైటీ స్టూడియోలో మనకి డబ్బులు కనిపిస్తాయి కదా, అక్కడ ఎస్ సింబల్ నొక్కే దగ్గర రెడ్గా మార్క్ వచ్చింది. నాకు అర్థం కాలేదు. అయితే రెడ్గా మార్క్ వచ్చిందని దివ్య డ్యూటీ నుంచి వచ్చాక దివ్య ఏంటమ్మా ఇలా వచ్చిందంటే దివ్య మెయిల్ చెక్ చేసిందండి. మెయిల్ చెక్ చేస్తే మెయిల్లోనేమో పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేయాలి అని పెట్టారంట. సరే నాకు తెలియక రాజీకి ఫోన్ చేశాను. రాజీ తెలుసు కదా మీకు, రమ్య స్వీట్ హోమ్ వ్లాగ్ అమ్మ, అది ఆ ఛానల్ అన్నమాట. ఆ రాజీ, తన పేరు రాజీ. అయితే ఇంకా ఫోన్ చేస్తే చెప్పింది. పాపం రాజీ అయితే ముందు నుంచే చెప్తుంది. మౌంటేషన్ అవ్వడానికి కూడా నాకు రాజీయే కారణం. మౌంటేషన్ ఎలా చేసుకోవాలి, తొందరగా 1 ఇయర్ లోపే చేసేసుకోవాలమ్మా, లేకపోతే చాలా కష్టం అని చెప్పేది. సరే ఇంకా మౌంటేషన్ చేయించేసుకున్నాక $10 రాగానే పిన్కి అప్లై చేసేయమ్మా అని చెప్తూనే ఉండేది. అయితే నేను పాన్ కార్డు కనపడలేదు, సర్లే పెడదాము, పాన్ కార్డు వచ్చాక చేయించాలి కదా అని నేను కొంచెం అశ్రద్ధగా ఉన్నాను. ఈలోపు నేను డాలర్స్ కూడా చూసుకోవట్లేదు, జస్ట్ వీడియోలు పెట్టేయడం, తర్వాత ఇంక ఇలాగ మన వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇలాగా ఇందులోనే ఇంకా $100 అయ్యాక కదా తర్వాత ఎప్పుడుకో అవుతాయిలే అన్న ఉద్దేశంతో నేను కొంచెం అశ్రద్ధ చేశాను. అశ్రద్ధ చేసేసరికి అది $20 వచ్చేసరికి అలా నాకు రెడ్ మార్క్ వచ్చేసింది అనమాట. అయితే పాపం రాజీ చెప్తానే ఉంది, నేను వినలేదు. ఇలా వచ్చిందండి. అంటే పాన్ కార్డ్ అడ్రస్ మార్చి అప్పుడు పెడదామన్న ఉద్దేశంతో అశ్రద్ధ చేశాను అన్నమాట. ఇంకా సరే ఇంకా తర్వాత ఇంక పాన్ కార్డుకి గబగబా ఆ రోజైతే చాలా కంగారండి. నిజంగా ఇంత కష్టం ఊరికే వెళ్ళిపోతుందేమో అనిపించేసి చాలా కంగారు పడ్డాను. అప్పటికప్పుడు నెట్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ అడిగితే అతనికి ఏమో తెలియట్లేదు పాపము. పాన్ కార్డ్ ఏమో అర్జెంటుగా ఒకవేళ తీసినా అది స్కాన్ అవ్వదంట. ఇంకా అలాగా ఒకళ్ళేమో పాపం రాజీకి కూడా తెలిసిన వరకు చెప్తుంది, తెలియని పాపం ఎవరెవరినో అడిగి కూడా చెప్తుంది. అయితే 24 గంటలే టైం ఉంది అనేపాటికి ఇంకా కంగారు వచ్చేసింది మాకు. ఏంటి ఇంత కష్టం ఊరికే పోయేలా ఉంది అనేసి 24 గంటలే అని ఇంకా చాలా కంగారు పడ్డాం అసలు ఆ రోజైతే. అంకుల్ గారు కూడా పని మానేశారు పాపం, నా టెన్షన్ చూడలేక.
నెట్ దగ్గరికి వెళ్తే నెట్ అయినేమో మరి ఏం చేయలేమండి, అప్లై చేస్తే ఒక 6 రోజుల్లో వస్తుంది, అప్లై చేద్దామంటే ఇంక సరే అని ఇంక అప్పటికప్పుడు మళ్ళీ ఫోటో దిగేసి అక్కడే అప్లై చేయించేసాను. చేయించేసాక ఇంటికి వచ్చి అంటే ఇంకా 24 గంటలే అంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కదా. సరే తర్వాత కొన్ని టెక్ ఛానల్స్ అవి చూస్తే 45 రోజులు టైం ఉంటుంది అది ఇదని చెప్తున్నారు. అంకుల్ గారు ఏమో నువ్వు కంగారు పడకు 45 రోజులు టైం ఉంటుంది అంటలే అని నా కోసమే పాపం వీడియోలు ఆ టెక్ ఛానల్ వీడియోలు చూసారండి. అసలు చూడరు ఆయన, ఎక్కువ వార్తలే చూస్తాడు. ఇంకా నా టెన్షన్ చూడలేక వీడియోలు చూసి నువ్వు కంగారు పడకలే 45 రోజులు టైం ఉంటుందంట అని చెప్పాడు. అయినా సరే నాకు టెన్షనే, 24 గంటల్లో ఇంత కష్టం ఎగిరిపోద్దా అనిపించింది. ఇంక సరే ఇంక అప్పుడు మొత్తానికి 45 రోజులు టైం ఉందంటే ఇంకా రాజీ కూడా ఒకసారి మాధురి టెక్ ఛానల్కి పెట్టమ్మా అంటే పెట్టాము. పెడితే ఆవిడ కూడా పర్వాలేదు అని చెప్పింది. పర్వాలేదు 45 రోజులు మీరు పాన్ కార్డు వచ్చాకే అప్లై చేయండి అని పెట్టింది అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే కొంతమంది వీడియోస్ పెట్టొద్దు, పెడితే మళ్ళీ ఏదో ఒక రిస్క్ ఉంటుందేమో అని అన్నారు. సరేలే ఎందుకు వచ్చినా మళ్ళీ రిస్క్, ఈ 10 రోజులు వీడియోస్ పెట్టకపోవడం మంచిది, మళ్ళీ ఏదైనా రిస్క్ అయిందంటే ఇబ్బంది పడతాం కదా అనిపించింది నాకు. ఇంకా అదండి జరిగింది. ఇంకా అప్లై చేయడానికి ఇంకా పాన్ కార్డు వచ్చే వరకు చేయకూడదు అనుకున్నాను. సరే పాన్ కార్డు ఏమో ఫోన్లో అయితే వచ్చింది. దివ్యకు ఫోన్ చేసి చెప్పాను, అమ్మ పాన్ కార్డు మరి వచ్చేసిందని వచ్చింది, మరి అక్కడికి వెళ్తే చేస్తారంట కదా నెట్ ఆఫీస్కి వెళ్తే అంటే దివ్య కూడా ఏమన్నదంటే అమ్మ ఆల్రెడీ మనం 2 సార్లు ట్రై చేస్తాం, అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి 3 సార్లే ఉంటుందంట వెరిఫికేషన్ చేసేటప్పుడు, 3వ ఛాన్స్ అయిపోయిందంటే మటుకు ఇంక మళ్ళీ అది అవ్వదంట. అయితే ముందేమో పాత కార్డు ఫోన్లో ఉన్న కార్డుతో చేస్తే అక్షరాలు సరిగ్గా కనబట్టలేదని మెయిల్ వచ్చిందంట. మళ్ళీ తర్వాత ఏం చేసామంటే ఓటర్ ఐడి కార్డు పెట్టాం. ఓటర్ ఐడి కార్డు పెడితే అది కూడా నో అని వచ్చిందంట. ఆల్రెడీ 2 అయిపోయాయి. ఇంకా దివ్య ఏమన్నదంటే అమ్మ ఆల్రెడీ 2 సార్లు అయిపోయింది, 3 సార్లే ఛాన్సు, ఇంక మనము ఇన్ని రోజులు ఆగాం కదా, ఇంకా పాన్ కార్డు వచ్చాకే చేద్దాంలే కంగారు పడకు అని చెప్పేసి అన్నది. సర్లే ఇది కూడా బాగానే ఉంది కదా అని ఇంకా పాన్ కార్డు వచ్చాకే చేసామండి. నిన్న మధ్యాహ్నం వచ్చింది పాన్ కార్డు. ఇంకా నేను సాయంత్రము దివ్య ఛానల్ చూసి మొత్తానికి ఒకసారి ఆ ప్రాసెస్ చేసేసింది, అయిపోయిందన్నమాట. అదండి అలాగా పాన్ కార్డు అప్లై చేయడం అయ్యింది. ఇంకా పిన్కి అది పెట్టుకోవాలి, అది కూడా చూసి చేస్తుంది. అయితే ఇంక ఈ విషయం చెప్దామని ఎవరన్నా సరే ఇంకా అశ్రద్ధగా ఉండకండి. ఎవరన్నా వీడియోలు చేసినప్పుడు మానిటేషన్ అయిపోయింది కదా పర్వాలేదు కదా అన్నట్టుగా ఉండకూడదు. మానిటేషన్ అయిపోయాక ఈ $10 రాగానే పిన్కి అయితే అప్లై చేసేసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి తెలియదండి, నిజంగా తెలియదు, నాకు కూడా తెలియదు. పాపం రాజీకి కూడా తెలిసిన వరకు చెప్తుందండి. నిజంగా రాజీ నాకైతే చాలా హెల్ప్ చేసింది ఈ విషయంలో. నేను చెప్తాను కదా మీకు ఎప్పుడు మనం ఎవరికన్నా హెల్ప్ చేసినప్పుడు దేవుడు మనకి ఎవరో ఒకరి ద్వారాగా హెల్ప్ చేస్తారు కంపల్సరీ అని, అది మటుకు నిజమే, నేను నమ్ముతాను. అలాగే నాకేంటంటే యూట్యూబ్లో అసలు నాకు జీరో నాలెడ్జ్ అండి, అస్సలు ఏం తెలియదు అసలు, నిజంగా మొత్తానికి జీరో అంటే జీరో నాలెడ్జ్ అన్నమాట. ఇంకా అలాగా మాకు యూట్యూబ్లోనే పరిచయం అయ్యింది రాజీ, నాకు చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ రాజీ, థ్యాంక్ యూ రా తల్లి, నువ్వు ఎప్పుడు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకేంటంటే మనం ఎవరికన్నా హెల్ప్ చేస్తే మర్చిపోవచ్చు కానివ్వండి, నా ఉద్దేశం అనమాట. నాకు ఎవరన్నా హెల్ప్ చేస్తే అస్సలు మర్చిపోబుద్ది అవదండి, లైఫ్ లాంగ్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. అది నా మనస్తత్వం అది. రాజీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి, అంటే ఫుల్గా చూసేవాళ్ళకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. చాలామంది ఫుల్గా చూడకుండా ఏదో వచ్చేసి లైక్ ఇచ్చేసి వెళ్ళిపోతే మటుకు తను కూడా చెప్పింది కదా మనం వీడియోలే లాస్ అవుతాయి ఆంటీ అలాగని, ఇంక అందుకు వాళ్ళకైతే సపోర్ట్ చేయదు. నేను కూడా ఇంక అలాగా వాళ్ళకి నేను చేయనండి. ఫుల్గా సపోర్ట్ చేసే వాళ్ళకి తప్పనిసరిగా రాజీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకలాగా అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫుల్గా చేద్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ చేయండి, రాజీ కూడా చేస్తుంది. ఇదే రాజీది చూడండి ఒకసారి. అంటే నాకు నోరు తిరక్క సరిగ్గా చెప్పలేనేమో అని పెట్టాను. వంటలు చేస్తుందండి రాజీ, చాలా బాగా చేస్తుంది చూడండి. తర్వాత ఈ పాస్టర్ గారు చాలా రోజుల నుంచి రాలేదనేసి అనుకుంటున్నాను మనసులో. ఈలోపు నేను చర్చి నుంచి వచ్చేలోపు ఆయన వచ్చి కూర్చున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. మీరు ముందు వచ్చాను జరుగుతున్నాను, మరి ఇప్పుడు వస్తే మీరు లేకుండా వెళ్ళిపోతారు అనుకున్నాను బాబు. ఇప్పుడే చర్చికి వెళ్ళానండి, పాపకు అన్నం ముట్టించడం
అయితే వెళ్ళాను చర్చికి వెళ్ళి ఇంకా ప్రార్థన అయిపోయాక ఇలాగ వచ్చాను. అదిగా మా అమ్మగారు ఇచ్చుకున్నాము తీసుకోంటే పక్కన వేసి పొడమ పద్దెలు వేసి పర్లేదండి, మీకు ఏం కావాలంటే అడిగి తీసుకోవచ్చు. టీ అయితే టీ, భోజనం ఆకలి అయితే భోజనం కూడా అడిగి పెట్టించేసుకోండి. నేను లేకపోతేనే అమ్మల వయసు బాధపడుతున్నా ఎక్కడైనా అడగను అడుగుతున్నాను. అంటే ఏంటంటే ఇది మాత్రం అడుగుతాను తప్ప ఇది అడగను, ఆకలేసినా పోతాను. కానీ మీద అయితే పెట్టారా తిరిగి అందుకంటే ఎవరు నాకు బాగా చెప్తే చేయండి. మా ఇంట్లో అయితే మీరు అడగవచ్చు, పర్లేదు. మీకు టీ కావాలంటే టీ అడగవచ్చు, భోజనం కావాలంటే భోజనం అడగవచ్చు. నేను లేకపోయినా నేను మాటలు మా గ్రామాల్లో మా మద్దరు గారు కానీ మా చెల్లి గారు కానీ ఎవరి ఇంటికి అక్కడ ఎప్పుడన్నా ఎవరు చర్చికి ప్రాధాన్యత సరిగా అడగను. అంటే మీ దగ్గర టీ అలవాటు చేశారు అది అదే మీ ప్రాంతం అనుకుంటాను. అదండి, ఆయనతో కాసేపు మాట్లాడాక అంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే టీ అమ్మా లేకపోతే టిఫిన్ పెట్టమ్మా అని వాటి కోసం అయితే రారు కానివ్వండి. కాకపోతే ఏంటంటే వచ్చినప్పుడు మనం వాళ్ళకి మర్యాద చేయడము, ఆతిథ్యం ఇవ్వడము అది నా ధర్మం అనుకుంటాను. ఎవరు వచ్చినా సరే నేను ఏదన్నా తినకుండా తాగకుండా అయితే నాకు పంపబుద్ధి అవదండి. ఏదో లోడ్ చేసినట్టు అనిపిస్తుంది, నా మనసుకు అలా ఫీలింగ్ అనిపిస్తుంది. ఒకవేళ నేను లేనప్పుడు వచ్చారనుకోండి, కంపల్సరీ నేను రాగానే మా పిల్లలు చెప్తారు, అమ్మ పలానా వాళ్ళు వచ్చారు అని. అయితే నేను ఫస్ట్ అడిగే మాట ఏంటంటే ఏమి ఇచ్చారమ్మా వాళ్ళకి అని అడుగుతాను కంపల్సరీ. అది మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయి ఏదో ఒకటి తాగేసో తినేసో వెళ్ళండి అని చెప్పి టీ అన్న ఇచ్చి పంపుతారు. ఇంకా అదేంటంటే మనము చూపించే ప్రేమను బట్టి అవతల వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తారండి. ఇది మటుకు నేను నమ్ముతాను. మనమేమో పట్టించుకోకుండా ఏదో వచ్చిన వాళ్ళు రెక్లెస్గా చూసి పంపించేస్తే వాళ్ళు మటుకు మనల్ని ఏం ప్రేమిస్తారు చెప్పండి. అదండి నా అభిప్రాయము. మరి నా అభిప్రాయం ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. అయితే ఇంకా పాస్టర్ గారు బైబిల్ చెప్పారు, తర్వాత వాకింగ్ కూడా చెప్పారు. ఆయన చాలా రోజుల నుంచి రాకపోతే రాలేదేటా అని మనసులో అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఊరేదో కూడా తెలియదండి నాకు. కాకపోతే వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, ఆయన కనపడపోయేసరికి ఏమైందా అనిపిస్తుంది అనమాట. సరే ఇంకా ఆయన వచ్చి కనబడేపటికి కొంచెం నాకు కూడా సంతోషం అనిపించింది. ఇంకా ముందుకి చాలా విషయాలు ఈ 10 రోజుల నుంచి జరిగిన విషయాలన్నీ అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి పెడతానండి. నేను ఏ ఊరు వెళ్ళాను, ఏ పెళ్ళికి వెళ్ళాను, అలాగే ఎక్కడక్కడ ఏమేమి జరిగినాయి, నేను వెళ్ళిన ప్రతి చోట ఏం జరిగింది అన్నది నేను కంపల్సరీ మీకు వీడియోలు పెడతాను. అలాగే విజయ్తో కూడా మాట్లాడుతున్నానండి అప్పుడప్పుడు. విజయ్ కూడా బాగానే ఉన్నాడని నిన్న కూడా మెసేజ్ పెట్టాడు, చూసారా వీడియోలో. అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది, కొంచెం ఆయాసంగా ఉందని. విజయ్ కూడా ఆయాసం తొందరగా తగ్గిపోయేలా ప్రార్థన చేయండి. విజయ్ కూడా అమ్మ తగ్గిపోయాక వస్తాను అన్నాడు. తప్పనిసరిగా విజయ్ రావాలండి మా ఇంటికి. నాకు కూడా విజయ్ని చూడాలని ఉంది. మొన్న వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఎవరు తోడలేక వెళ్ళకపోయినంత దూరము. సరేనండి, ఇంకా ముందుగా ఇంకా చాలా విషయాలు చెప్తాను. ఇంకా పాస్టర్ గారు కూడా బయలుదేరిపోయారు. యూట్యూబర్స్ అయితే తప్పనిసరిగా నేను చెప్పింది గుర్తుపెట్టుకొని 1 ఇయర్లో అయ్యేలాగా, కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత మానిటేషను, తర్వాత ఏంటంటే 10 వారాలు రాగానే నాకులాగా అశ్రద్ధ చేయకుండా అప్లై చేసేసుకోండి. ఇదండి వీడియో. ఉంటానండి మరి, బాయ్ అండి.